సునీత జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. గురుగారు నమస్కారం. గురుగారు జయ శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ప్రాణాయామం గురించి. మీ స్టైల్లో మీరు ఏ విధంగా చేస్తారు, మేము ఏ విధంగా ఫాలో అవ్వాలి అంటే అదే యాజ్ టీజ్ గా ఫాలో అవ్వడానికి? నా సొంత స్టైల్ అంటూ ఏం లేదమ్మా, నా గురువు గారు నాకు నేర్పింది. ఎందుకంటే ఏ గురువుది నేను తప్పని చెప్పను. ప్రతి గురువు తన శిష్యులు వృద్ధిలోకి రావాలనే ఇంకా ఇంకా బెటర్మెంట్ ఏమేని వాళ్ళు ప్రయోగాలు చేసి అదే ఇంకోళ్ళకు అందిస్తారు. వాళ్ళే ఉత్తమ గురువు. అట్లా మా గురువు గారు నాకు ఏం చెప్పానో అది. అసలు ఈ ప్రాణాయామము వేదంలో 1:4:2 అనే ఒక నిష్పత్తి చెప్తారు. 1:4:2 అంటే దాని అర్థము ఒక్క ఓంకారం చెప్పేంత సేపు నువ్వు గాలి తీసుకుంటే, ఒక ఓంకారం చెప్పేదానికి ఎంత టైం తీసుకుంటుందో ఓంకారం ప్రశాంతంగా ఓం అనడం ఈజీ. ఔం అకార ఉకార మకారాలు 3 కలిపినప్పుడు అది ఓంకారం. వేదం చెప్పింది అకార ఉకార మకార అర్ధమాత్ర నాద బిందు స్వరూపం ఇది ఓంకారం. శివుడికి పంచముఖాలు ఎట్లనో, గాయత్రికి 5 ముఖాలు ఎట్లనో, పంచభూతాలు ఎట్లనో, ఈ ప్రణవము అన్నిటికీ ఆది అంటే ఈ 5 తత్వాలు కలిగి ఉంది ఓంకారం. అకార ఉకార మకార. ప్రపంచంలోని ఏ భాషలో ఎవరు ఏం మాట్లాడాలన్నా ఈ 3 అక్షరాలు లేకుండా భాష రాదు, పదాలు రావు. ఎక్కడో ఒక చోట అకార ఉకార కారాలు ఉంటాయి. Whatever may be the language, whatever it may be the words that you are using, whatever your sentence, in one sentence this should be it. ఉంటాయి. దీన్ని మన పూర్వీకులు కనిపెట్టి ఎంత లోతైన అర్థాలు తీశారంటే, అకారం నీది ఆకారం, ఉకారం సూక్ష్మ శరీరం, ఓంకారం కారణ శరీరం, అకారం స్థూల దేహం, ఉకారము నిద్రాస్వరూపం, ఓంకారము గాఢ నిద్ర సౌండ్. 3 ఈ ప్రతి ఒక్క జీవికి అనుభవం. ఈ 3ంటిని గమనిస్తున్న టోటల్ సౌండ్ అకార ఉకార మకారాలను కలిసి వచ్చినప్పుడు ఔం. ఎంత మీరు ముందుగా ఒక శబ్దం మాట్లాడాలంటే గాలి తీసుకుంటాం. ఆ తీసుకున్న గాలి పోయేంత వరకు వర్డింగ్ బయటకు వస్తుంది. గాలి అంతా అయిపోయిందంటే ఇంకా వర్డింగ్స్ రావు. మళ్ళీ మీరు గాలి తీసుకోవాలి. ఈ క్రియల కోసమే సంగీతంలో ఆ రాగాలు పెట్టినప్పుడు, ఆ రాగాలు సరిగ్గా పాడుతున్నప్పుడు ఆ రాగం పాడేదానికి ఆ గాయకుడు బాగా గాలి తీసుకొని ఆ దాంట్లో మళ్ళీ ఉచ్చరించాలు కూడా వాడు అనగలడు. అవును గురువు గారు. మనం అనలేం. ఎందుకు? మనం తీసుకునేదే తక్కువ. తీసుకోవడం బాగా, ఎంత తీసుకున్నామో అంత ఇస్తాం. ముందు ఇవ్వడం నేర్చుకుంటే తీసుకోవడం తెలుస్తుంది. ఇప్పుడు రెస్పిరేషన్ తీసుకోమ్మ గాలి అంటాను. తీసుకోండి, ఇంకా తీసుకోండి, ఇంకా తీసుకోండి. వదలాల, వదిలితేనే కదా తీసుకోగలరు. తీసుకోవడం వదలడం నేర్చుకుంటే తీసుకోవడం తెలుస్తుంది. ఇది రిథమెటిక్. అసలు ఈ ప్రాణాయామం చేసేదానికి ముందుగా ఈ ప్రాణాయామానికి మన శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. అంటే సూటబుల్ గా మార్చుకోవాలి. ఈ లంగ్స్ కెపాసిటీ ఇంతకు ముందు మీరు మామూలుగా అని ఇప్పుడు అనుకుని చేస్తున్నారు మీరు, వితౌట్ యువర్ నాలెడ్జ్. ఇన్వాలంటరీగా జరిగిపోతుంటుంది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఇట్లా ఇట్లా ఇంతే నడుస్తుంది మీ ఊపిరితిత్తులు, ఇంత జరగడం లేదు. ఆ విధంగా ఊపిరితిత్తుల కెపాసిటీని పెంచుకునేదానికి గురువులు కొన్ని క్రియలు చెప్తారు. ఆ క్రియల్లో మొదటి దాని పేరు వేగిని, రెండవ దాని పేరు శీతలి, మూడవ దాని పేరు దంతబంధం, నాలుగవది ఆనాపానాసతి, ఆల్టర్నేటివ్ ప్రాణాయామం. ఇవన్నీ చేస్తూ మొదట ఒక 3 నెలలు ఈ సాధన చేస్తే అప్పుడు మీకు లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. ఒక బాక్సర్ ఉంటాడు, ఒక వెయిట్ లిఫ్టర్ ఉంటాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ 150 kilos నోబడి కెన్ లిఫ్ట్. వాడు మొదట ఒక 50 కిలోలు ఎత్తి 60-70 పెంచుకుంటూ పోయి వరల్డ్ రికార్డు సాధిస్తాడు.
ఆ వరల్డ్ రికార్డు ఒకే దినం ఎవరినైనా ఎత్తమనండి, ఎత్తలేదు. అట్లాగానే మన లంగ్స్ కెపాసిటీ మనకు పెరగాలంటే ఈ క్రియలు అని చెప్పారు. మొదటి దాని పేరు వేగిని అంటారు. దానిలోనే పేరులోనే వేగం ఉంది. పాతకాలం స్టీమ్ ఇంజన్లు ఒక స్టేషన్ నుంచి బయలుదేరేటప్పుడు స్లోగా బయలుదేరి స్పీడ్ పికప్ అయి స్టేషన్ వచ్చినప్పుడు స్లో ఎట్లా అవుతుందో ఈ విధానం అట్లా ఉంటుంది. దాని పేరు అందుకే వేగిని అన్నారు. ఇట్లా ముందు లోపల ఉన్న గాలి అంతా వదిలేస్తాం, నార్మల్గా గాలి తీసుకుంటాం, వదులుతాం. ఆల్ దిస్ ఈస్ వన్ రౌండ్. వేగిలియా గురుగారు ఇది. సో ఇట్లా చేయడంతో ఈ లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. నాసిల్స్ లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తాం. అది ఫస్ట్ క్రియ. రెండవది శీతలి అంటాం. ఇది నాసిల్స్ మూసేసి నాలుకను బయటికి పెట్టి నాలుకతో హవా తీసుకోవడం. ఏ విధంగా గురు? నాలుకను చిలుక ముక్కులాగా ఫోల్డ్ చేసి ఏ క్రియ చేసినా ముందు లోపల గాలి వదిలేసి ముక్కులు మూసాం, నాలుకని నోరు మూసేసి ముక్కులతో వదిలాం. ఇప్పుడు ఇంత లాంగ్ గా మనం ఇంతకు ముందు ఎప్పుడు పీల్చాం. గురువు గారు అసలు ఇంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎంత మన లంగ్స్ ను నింపగలమో అంత తీసుకుంటున్నాం. దీని పేరు శీతలి, మేకింగ్ ఇట్ కూల్. ఇట్లా పీల్చినప్పుడు మాత్రమే ఈ గాలి మన అంగిటికి తగులుతుంది. అని పీలుస్తే నాలుగు టచ్ అవుతుంది. అవును. ఇట్లా అన్నప్పుడు ఇట్ విల్ గోస్ టు మెడుల్లా ఆమ్లగేటా, చిన్న మెదడు వరకు పోతుంది. నోరు ఇట్లా పెట్టి అని పిలిస్తే మామూలుగా నాలుక డిఫరెన్స్ ఉంది. ఉత్త పెదాలు రౌండ్ చేసి తీస్తే ఇట్ టచెస్ టు ఓన్లీ టంగ్. ఓకే, కాబట్టి ఆ విధంగా ఫోల్డ్ చేసి శీతలి. వేగిని చేసినప్పుడు లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. శ్వాసనాళాలలో ఉండే కల్మషాలన్నీ బయటకు వస్తాయి. ఊపిరితిత్తుల్లో ఉన్న కల్మషాలు బయటకు వస్తాయి. ఊపిరితిత్తుల స్పాన్ కెపాసిటీ పెరుగుతుంది. అది వేగిని బెనిఫిట్. శీతలి బెనిఫిట్ మెడుల్లా ఆమ్లగేటా కూల్ అవుతుంది. మానవుడికి మెదుడన్నా కొన్ని గంటలు రెస్ట్ తీసుకుంటుంది. 24 hours పనిచేసి మీరు నిద్రపోతున్నా గాఢ నిద్రలో ఉన్నా పనిచేసేది చిన్న మెదడు. దాన్ని ఏమంటారు, మెడుల్లా ఆమ్లగేటా. నిద్రలో మీరు పడుకొని ఉంటారు, ఇక్కడెక్కడో దోమ కుడుతుంది, ఇక్కడున్న సెన్సర్స్ మెదడుకు చెప్తాయి. ఈ మెదడు ఈ చేతికి కమాండ్ ఇస్తుంది. అది ఇక్కడ కొట్టదే. సో హౌ ఇట్ దిస్ వర్క్ ఈస్ కమింగ్, ఈ పని అంతా ఎక్కడ జరుగుతుంది అంటే చిన్న మెదడు. సో దానికి వర్క్ స్ట్రెయిన్ ఎక్కువ కాబట్టి దాన్ని కూల్ చేయడం కోసము ఈ శీతలి క్రియ. మూడవది దంతబంధన్ అంటారు. దంతబంధన్ పళ్ళని తెచ్చి ముక్కులు మూసేసి ఈ దంతోష్ట్రాల నుంచి గాలి తీసుకోవడం, సైడ్స్ నుంచి. నాట్ లైక్ ద క్లోజ్ యువర్ నాసిల్స్. తప్పు ఎక్కడా చేయకూడదు. తప్పు చేయకూడదు. ముందు గాలి వదిలేయాలి. ఓకే. ఈ మూడు అయినాక ఆల్టర్నేటివ్ ప్రాణాయామం. చంద్రనాడి టు సూర్యనాడి, సూర్యనాడి టు చంద్రనాడి. ఎందుకంటే మానవుడికి 24 hours 2 నాసిల్స్ పనిచేయవు. గంటకు ఒకసారి నాసిల్ మారుతుంది. పొద్దున్నే చంద్రనాడి 20% అంటే సూర్యనాడి 20%, 80% నడుస్తుంది. మళ్ళా ఒక గంట కాగానే ఇది 20%, ఇది 80%కు షిఫ్ట్ అయిపోతుంది. అందరి మానవుల్లో ఆ రెండింటిని ఈక్వలైజ్ చేయాలి. పరమాత్మ మన బాడీ టెంపరేచర్ను ఒక టెంపరేచర్ లెవెల్లో పెట్టేదానికి 98.4 నార్మల్ టెంపరేచర్. ఎక్కువైనా మనిషి జై శ్రీరామ్, తక్కువైనా మనిషి జై శ్రీరామ్. తో ఆ రెండింటిని ఈక్విలిబ్రియంగా పెట్టేదానికి సూర్య చంద్ర కూలింగ్ హీటర్
లైక్ మీ ఏసీ లాగా Yes. పరమాత్మ పెట్టాడు. Mm. ఆ రెండింటిని సమానంగా నడిపేదానికి ఆల్టర్నేటివ్. దీంతో తీసుకొని దీంతో వదలడం, Mm. దీంతో తీసుకొని దీంతో వదలడం. ఒక 3 నెలలు ప్రాక్టీస్ చేస్తే 2 నాజిల్స్ 50-50గా నడుస్తాయి. ఓకే. ఈ 20-80 అనే షిఫ్టింగ్ ఉండదు. ఇప్పుడు ఎప్పుడు హెల్తీ ఆరోగ్యం, ఇదే హెల్తీ ఆరోగ్యం కారణం. ఎస్ గురువుగారు. దీంతో పాటు ఆసనాలు వేసినప్పుడు శారీరక శ్రమ, ఈ రక్త ప్రసరణలో ఏ నరాలకు ఎక్కడ ఎంతెంత క్లాటింగ్ పెట్టాలా, ఎక్కడ మూమెంట్ చేయాలా, అవి చేయడం మూలంగా కండరాలకు ఆ శక్తి ఎట్లా పోతుంది, ఏ జంతువు ఎట్లా పడుకొని విశ్రాంతి తీసుకుంటుంది అని మన పూర్వీకులు గమనించి ఆసనాలకు అన్నిటికీ ఎక్కువ ఆసనాల పేరు జంతువుల పేర్లే ఉంటాయి. బకాసనము, మయూరాసనము, భుజంగ ఆసనము, ఉక్కుటాసనము, ఆసనాలు కూడా పద్మాసనము, కూర్మాసనము, మత్స్యాసనము, ఆసనాల పేర్లన్నీ ఎక్కువ 90% జంతువులవే ఉంటాయి. కారణం ఆయా పోస్చర్లలో అది కూర్చొని ఇట్ ఈస్ గెట్టింగ్ ఎనర్జీ, రెస్టింగ్, రెండు జరుగుతాండే. అవి గమనించి అట్లాంటివి మనం వేస్తే మనకేమవుతుంది అని మన ఋషులు ఎంత వాళ్ళు ప్రయోగాలు చేసి మనకు అద్భుత విద్య కోటి థ్యాంక్స్ వాళ్ళకి చెప్పినా మనం తీరం. అంతటిది మన సనాతన ధర్మం. గురుగారు చాలా ధన్యవాదాలు. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నమస్కారం.